ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే అయింది. అవును, మన శత్రువు వాడి మనుషులు బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గుండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది నీ దగ్గర? ఆ? ఒక్క గెలవాలన్న కోరిక తప్ప. నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటమి ఎప్పుడూ శత్రువు నుంచి రాదు, భయం రూపంలో నీకు పుట్టి వాడికి ఆయుధమై నిన్నే చంపుతుంది. మీ విరోధి మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలిపోతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవడతారు? నీ జేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం తోడుంటే గెలిపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు, నీ వెనుక నీ కుటుంబం, ఇంకా నిన్ను నమ్ముకున్న వాళ్ళ ఆశ ఉంది, బ్రతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన బ్రతుకు, మన సొంతం. ఇందులో ఉన్న ప్రతి అంగుళం మన సొంతం. గెలుపు ఓటమికి తేడా కూడా ఆ ఒక్క అంగుళమే. 1 ఇంచ్, 1 బ్లడీ ఇంచ్. వీ నీడ్ టు ఫైట్ ఫర్ దట్ ఇంచ్. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? సై సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా? నాకు తెలిసి మీరు కూడా థియేటర్లో విజిల్స్ చేసే ఉంటారు. అది విన్నంతసేపు ఎక్కడెక్కడ నుంచో డ్రోమాలు మొత్తం నిక్కబొడుచుకొని బయటికి వచ్చేసి రేపు పొద్దున్న చూడడానికి ఎలా ఉంటాను అని మీరు చెప్పుంటారు, లేదా మీకు అనుకుని ఉంటారు. అయితే మీకు చిన్న విషయం చెప్తాను. మనం పుట్టినప్పుడు మనకు ఏ భయాలు లేవు, నార్మల్గానే పుట్టాం. కాబట్టి తర్వాత సొసైటీ, పేరెంట్స్ భయాలను నూరిపోశారు. ఏ భయం లేకుండా క్లీన్ పేపర్లా పుట్టిన నీకు భయం అనే ఒక మరకను పెట్టారు. ఆ భయాన్ని చూసి నువ్వు ప్రతిరోజు భయపడుతూనే ఉన్నావు. మనం పుట్టినప్పుడు గట్టిగా ఏడ్చి పడతాం, భయంతోనే బతుకుతాం, ఒకరోజు పోతాం. అంటే బ్రీత్ ఇన్ ఈజ్ లైఫ్, బ్రీత్ అవుట్ ఈజ్ డెత్. ఈ రెండి మధ్యలో ఉండే వారదే జీవితం. ఈ ఉన్న చిన్న జీవితంలో ఈ భయాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నాం? మనం బ్రీతింగ్ చేసిన ప్రతిసారి చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వస్తున్నాం. బ్రీత్ అవుట్ చేసిన ప్రతిసారి చావును ముద్దు పెట్టుకుని బయటకు వస్తున్నాం. అంటే రోజులో కొన్ని వేల సార్లు చచ్చి మళ్ళీ బతుకుతున్నాం. మరి అలాంటి చావుకే నువ్వు భయపడినప్పుడు ఈ చిన్న విషయాలకి ఏం భయపడుతున్నావు? నీకు ప్రతిరోజు జరిగే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు కుక్కల్ని వెనకాల పడ్డాయి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. భయపడకుండా మెన్షన్ చేయి. దాన్ని నువ్వేం చేసావు? కొంచెం స్పీడ్ పెంచుతావు, ఇంకా స్పీడ్గా వచ్చేస్తావు. నీ కాలు దొరికిందా అది పండగ చేసుకుంటుంది, కాలు దొరకలేదా బతికి నువ్వు బయటపడతావు. ఇదే కదా జరిగేది. అయితే ఈ రోజు నుంచి ఒక పని చెయ్యి. ఆ కుక్క నీకు ఎప్పుడు ఎమ్మడబడుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండు. అది ఎమ్మడబడినప్పుడు స్పీడ్గా ఉరికి వస్తుంది కదా. ప్రతిసారి నువ్వు ఎస్కలేటర్ ఇచ్చి స్పీడ్ పెంచేసి ముందుకు వెళ్ళిపోతావు కదా. కానీ ఈసారి అలా చేయకు. బండిని స్లో చేసి, లేదా మొత్తానికి బండిని ఆపేసి దానికి ఎదురుగుండా నుంచో. ఏం జరుగుతుందో చూడు. నువ్వు అనుకుంటున్నట్టు అదేదో వచ్చేసి నీ కాలు చెయ్యి పీకేది. అది భయపడి వెనక్కి పరిగెడుతుంది. గమనించు, ఒక్కసారి గమనించు, నీకు అర్థమైపోద్ది. అయితే ఇక్కడ ఆ కుక్క, నీ భయం రెండూ ఒకటే. భయపడిన ప్రతిసారి తరుముతూనే ఉంటుంది అది. ఒక్కసారి ఆగి దానికి ఎదురుగుండా నుంచో, ధైర్యంగా రొమ్ము తీసుకుని నుంచో. నువ్వు అనుకున్నట్టు ఏమీ ఉండదు, అదే తోక ముడిచి పారిపోద్ది. సో నీ వెనకాల పడిన కుక్క, నీ భయం రెండూ ఒకటే. ఇంత చిన్నదానికి నువ్వు భయపడుతున్నావు. ఇలాంటి భయాలు నీకు వచ్చినప్పుడు ఒక్క అంగుళం దూరంలోనే నీ భయం పోయే మార్గం ఉంటుంది, నీ విజయానికి దారి ఉంటుంది. ఆ ఒక్క అంగుళం నువ్వు వెనక్కి తిరిగి అడిగి వేసావు అంటే ఆటోమేటిక్గా నీ భయాలన్నీ మటమాయమైపోతాయి. విజయం వద్దన నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉండి నువ్వొక్కడే ఒకవైపు ఉన్నా కూడా సెకను కూడా భయపడొద్దు. రొమ్ము తీసుకుని నుంచో. ఏంటి ఇప్పుడు అని. ఏమవుద్ది? ఏమీ జరగదు. నిన్ను చూసి, నీ ధైర్యాన్ని చూసి ఆ ప్రపంచమే వెనక్కి పోవాలి. నువ్వెందుకు వెనక్కి వెళ్తున్నావు? నిన్ను భయపడ్డానికి ఆ ప్రపంచం వచ్చింది. నువ్వు భయపడతావా? లేదు కదా. సో ప్రతిరోజు ఈ డైలాగ్ విను. ఈ డైలాగ్ విన్న ప్రతిసారి నీ ఒంటి మీద ఉన్న వెంట్రుకలు లేవడం గమనించు. రోమాలు నిక్క పొడుచుకోవడం అంటారు కదా, అది గమనించు. నువ్వు వీక్ అయిన ప్రతిసారి ఈ వీడియో పెట్టుకుని విను. అన్ని భయాలు దూరం అవుతాయి. ఈ భయాలనే దూరం చేసుకుని
ఒక ఆణిముత్యంలా సానబెట్టిన వజ్రంలా బయటికి రా. అదే నీకు మంచిది, నీ ఫ్యామిలీకి మంచిది. ప్రభాస్ అంటాడు కదా, ఒక్క అడుగు అని. నీ భయం పోగొట్టుకోవడం కూడా ఆ ఒక్క అడుగు దూరంలోనే ఉంది. నువ్వు అడుగు ఎప్పుడు వేస్తావని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. నువ్వు ఆ ఒక్క అడుగు వేసిన రోజున ప్రపంచం నీకు దాసోహం అంటుంది. ఓకే, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకు. ఎందుకంటే లైక్ చేయడం నా గురించి కాదు, ఇది ఇంకా చాలా మందికి వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.